సినిమాలో హీరోయిన్లు గ్లామర్గా కనిపిస్తారు, థియేటర్కు వచ్చే ప్రేక్షకులను అలరిస్తారు, తమ కళతో మరో ప్రపంచంలోకి తీసుకెళ్తారు, వారికి ఉన్న బాధలను దూరం చేస్తారు. ఇవన్నీ నాణానికి ఒకవైపు. ఇక మరోవైపు హీరోయిన్లను కనీసం మనుషులుగా కూడా చూడరు. ఏదో బొమ్మగా, ఆట వస్తువుగా థింక్ చేస్తుంటారు కొందరు. కనిపిస్తే కామెంట్ చేస్తారు, సెల్ఫీల పేరుతో తాకే ప్రయత్నమూ చేస్తారు. సోషల్ మీడియాలో అయితే మరో లెవెల్లో వేధిస్తారు. పబ్లిక్ గ్యాదరింగ్స్లో, ఫంక్షన్స్లో అయితే చూపులతో, చేతలతో నరకం చూపిస్తారు. సరిగ్గా తనకు కూడా అలాంటి నరకాన్నే కొంతమంది అంకుల్స్ చూపించారంటూ రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు మౌని రాయ్. తన టాలెంట్తో సీరియల్స్ టు సినిమాల స్థాయికి వెళ్ళిన మౌని రాయ్ ఇప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఈమె తన ఫ్యామిలీ గ్యాదరింగ్కి వెళ్ళారు. అక్కడ తనకు ఎదురైన చేదు ఘటనపై ఎమోషనల్ కామెంట్ చేశారు ఈమె. ఎగ్జాక్ట్గా ఆమె మాటల్లోనే చెప్పాలంటే, కర్నాల్లో ఓ ఈవెంట్కు వెళ్ళాను. అక్కడ ఇద్దరు అంకుల్స్ చాలా చెత్తగా ప్రవర్తించారు. వాళ్లకు తాత వయసు ఉంటుంది. నేను స్టేజ్ పైకి వెళ్తుంటే ఆ అంకుల్స్తో పాటు వారి కుటుంబంలోని మగవారు నాతో ఫోటోలు దిగేందుకు ముందుకొచ్చారు. నా నడుంపై చేయి వేసి మరీ ఫోటోలు దిగారు. సార్, చేయి తీయండి అని వినయంగా చెప్పినా వెగటుగా ప్రవర్తించారు. స్టేజ్ ఎక్కాక పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. ఎదురుగా ఉన్న ఇద్దరు అంకుల్స్ చండాలమైన కామెంట్స్ చేస్తూ అసభ్య సంజ్ఞలు చూపించారు. దయచేసి అలా చేయొద్దు అని చెప్పగానే నాపై గులాబీలు విసరడం మొదలుపెట్టారు. అప్పుడు నేను డ్యాన్స్ మధ్యలోనే ఆపేసి స్టేజ్ దిగి వచ్చేయాలనుకున్నాను. కానీ కోపాన్ని ఆపుకొని నా పర్ఫార్మెన్స్ పూర్తి చేశాను. ఆ తర్వాత కూడా వాళ్ళు అలాగే నీచంగా ప్రవర్తించారు. ఇంత జరుగుతున్నా ఆ ఫంక్షన్ నిర్వాహకులు, కుటుంబ సభ్యులు ఎవరూ ముందుకు వచ్చి వాళ్ళను వారించలేదు. కనీసం పక్కకు కూడా తీసుకెళ్లలేదు. అవమానంతో చచ్చిపోయా. మానసిక క్షోభకు లోనయ్యాను. నా పరిస్థితే ఇలా ఉంటే ఈ ఇండస్ట్రీకి కొత్తగా వచ్చే అమ్మాయిల గురించి తలుచుకుంటేనే భయంగా ఉంది. ఇలా నీచంగా ప్రవర్తించే వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలి అంటూ ఎమోషనల్ అయ్యారు మౌని రాయ్.